హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈరోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అండి. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇది వచ్చేసి ఒక మార్నింగ్ వ్లాగ్ అనమాట. పొద్దున్నే బయటకు రాగానే మబ్బులు పట్టేసినట్టు ఉన్నాయి, వర్షం పడేటట్టు ఉందన్నమాట. ఈరోజు నేను అన్ని క్లీనింగ్ వర్క్స్ అయితే పెట్టేసుకున్నానండి. వర్షం రాకుండా ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నాను. మరి చూడాలి. కొట్రా అమ్మా, అమ్మమ్మమ్మ, జాగ్రత్త, తగిలిందా? ముందైతే 2 మంచాలు బయట వేసేసారండి. బయట వేసి మొత్తం క్లీన్ చేస్తున్నారనమాట. ఒక 2 డేస్ ముందే బయట పెట్టేశాము. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా, మొన్న 3-4 డేస్ బాగా వర్షాలు పడ్డాయి. ఆ ముసురుకి ఏంటంటే కొంచెం స్మెల్ వచ్చేస్తున్నాయి అనమాట. అందుకని చెప్పేసి బయట పెట్టేశాము. ఎండ వస్తే వస్తుంది, లేదంటే కొంచెం వర్షాలు అంటే పెద్ద వర్షం ఏం పడట్లేదు, చిన్న చిన్న జల్లులే కాబట్టి ఏం కాదులే అన్నట్టుగా బయట పెట్టేశాము. ఇంక ఈరోజు క్లీన్ చేస్తాం అనమాట. ఈరోజే ఎందుకు చేస్తున్నాము అని అంటే, చెప్పాను కదా మీకు, వనభోజనాల టైంలో అందరికీ సోదకం వచ్చేసింది, అందరికీ అడ్డొచ్చేసింది అని చెప్పేసి, అందుకని సోదకం కూడా అయిపోయిందనమాట. ఆ క్లీనింగ్ చేసుకుంటూ ఉన్నాం ఈరోజు. ఏందిరా ఇటు తీస్తుంటే అటు వస్తావు, అటు తీస్తుంటే ఇటు వస్తావు? అబ్బా, పానీలే, పనిలో ఉన్నావా ఇప్పుడు నువ్వు? హలో, మా రౌడీ బాయ్స్ ఇద్దరు చూడండి ఎంత చక్కగా పనులు చేస్తున్నారు. నేను నిన్నే చెప్పేసా, రేపు పొద్దున్నే మీకు ఒక అరగంట పని ఉంది, నీట్గా క్లీన్ చేయాలి మంచాలు అని చెప్పేసి చెప్పాను. ఇంకంతే, పొద్దున్నే నేను అడగకుండానే వాళ్ళే మంచాలన్నీ కూడా ఒక దగ్గర వేసేసుకొని సర్ఫ్ వాటర్ అదంతా కూడా దగ్గర పెట్టేసుకొని నీట్గా వాష్ చేస్తున్నారు నేను చెప్పకుండానే. మా సైడ్ ఇలానే చేస్తారండి. సోదకం వచ్చింది అని అంటే మంచాలన్నీ కూడా నీట్గా వాష్ చేసుకుంటారు. ఆ తర్వాత చేపలు ఉంటాయి కదా, చేపలు కానీ చాటలు కానీ మనం ఇంట్లో వాడుకునే కుర్చీలు అవన్నీ కూడా బయటపడేసి నీట్గా అన్ని తడిపేస్తారనమాట. వాష్ చేసేసుకుంటారు. ఇల్లంతా కూడా ఇంకా డీప్ క్లెన్జింగ్ లాగా చేసుకుంటారనమాట. దుప్పట్లు, ఇల్లు కడుక్కురావడం ఇదంతా కూడా చేసేసుకుంటారు. నేను కూడా ఈరోజు ఇంకా ఒకదాని తర్వాత ఒకటి చేద్దాము అని చెప్పేసి మంచాల వరకు అయితే వీళ్ళకి ఇచ్చేసానండి. నేను ఒక్కదాన్ని అయితే చేయలేను, నా వల్ల కాదనమాట. అందుకని చెప్పేసి వాళ్ళకి ముందే చెప్పేసి ఇవి మీరు నీట్గా క్లీన్ చేయండి, మిగిలిన వర్క్ అంతా నేను చూసుకుంటాను అని చెప్పాను. ఇంకా వీళ్ళిద్దరూ పొద్దున్నే లేవగానే వాళ్ళ వర్క్ అయితే స్టార్ట్ చేసేసారు. నాకు చాలా ఈజీగా ఉందన్నమాట. కొంచెం మిగిలిన పనులన్నీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదే కొంచెం టఫ్ వర్క్ అనమాట, మంచాలు క్లీన్ చేయడమే. వాళ్ళకి ఇచ్చేసానండి. మా ఆయన చాలా బాగా నీట్గా క్లీన్ చేస్తారు. ఎప్పుడు మంచాలు ఆయనకే ఇచ్చేస్తాను క్లీన్ చేయని చెప్పేసి. కానీ ఈసారి మాత్రం మా ఆయనకి చిద్బి కూడా హెల్ప్ చేస్తున్నాడు. సరే చెయ్యండి అని చెప్పేసి నేను నిన్న బ్లాంకెట్స్ కొన్ని వేసేసానండి. అవి ఆరేసాను కూడా, వారిపోయాయి. ఎందుకనంటే అన్నీ ఒకటే రోజు వేయలేం కదా, అందుకని కొన్నొక రోజు వేయొచ్చు కదా అని చెప్పేసి నిన్న కొన్ని బ్లాంకెట్స్ వేసేసాను. ఈరోజు బెడ్షీట్స్ కొన్ని ఉన్నాయి, ఇంకా బెడ్షీట్స్ కూడా వేసేద్దాము అని చెప్పేసి మిషన్లో వేసేస్తున్నాను. ఇంకా చాలా బట్టలు కూడా ఉన్నాయండి. ఈరోజు కొంచెం వాషింగ్ మిషన్ గ్యాప్ ఉండదన్నమాట. ఒక 3-4 టైమ్స్ అయినా వేయాల్సి వస్తుంది. అంటే నార్మల్ బట్టలు కూడా ఉన్నాయి అనమాట, మనం డైలీ వేర్ వాడుకునేవి అవి కూడా ఉన్నాయి. అందుకని చెప్పేసి పొద్దున్నే స్టార్ట్ చేసేసాము. తర్వాత ఇంకొక చిన్న విషయం అబ్బా, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి ఒక 2-3 వీడియోస్ చెక్ చేసి బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి న్యాచురల్ బ్లాగ్స్, డైలీ రొటీన్ బ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. బయట మేమందరం వర్క్ చేసుకుంటున్నాం కదా, ఎవరి వర్క్ వాళ్ళు చేస్తున్నాం కదా. చైత్ర మాత్రం చూడండి ఎంత చక్కగా పడుకొని నిద్రపోతుందో. నేను లేపుతున్నాను అనమాట. అప్పటికే టైం వచ్చేసి 7 అలా అయిపోయింది. లేసిద్దేమో అని చెప్పేసి అస్సలు లేవట్లేదు. ఇంకొంతసేపు పడుకుంటా అని చెప్పేసి అంటా ఉండింది. సరే పడుకొని ఇంకా లేసినా ఏం చేసిద్దిలే అన్నట్టుగా సరే పడుకో అని చెప్పేసి నేను వచ్చేసాను అనమాట. టిఫిన్ ఇంకా రెడీ చేయాలి కదా పిల్లలకి,
అందుకని చెప్పేసి నేను కిచెన్లోకి వెళ్ళిపోయాను. మామూలుగా అయితే చైత్రని ఏమి నిద్ర లేపనండి, పడుకొనిస్తాను, ఆమె ఎప్పుడో లేసిద్దిలే అన్నట్టుగా వదిలేస్తానమాట. మరీ లేట్ అయిపోతుంది అనుకుంటే మాత్రం లేపుతాను. కానీ ఇప్పుడు ఎందుకు లేపుతున్నాను అని అంటే ఇప్పుడు చైత్రకి పక్కేసిన దుప్పట్లు అవన్నీ ఉన్నాయి కదా, వాటిని కూడా మిషన్లో వేయాలి. ఇంకొకటి ఇల్లంతా కూడా నీట్గా కడుక్కు రావాలన్నమాట. అందుకని చెప్పేసి లేపుతున్నా. అంటే ఒకదాని తర్వాత ఒకటి వర్క్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి లేపుతుంటే లేవట్లేదు. సరే ముందు వీళ్ళకి టిఫిన్ పెట్టాలి కదా, టిఫిన్ పెడదాము అని చెప్పేసి లోపలికి వచ్చేసాను అనమాట. ఈరోజు టిఫిన్ వచ్చేసి ముందు చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. టమాటా పచ్చిమిర్చి చట్నీ అనమాట. చాలా బాగుంటుందండి. నేను చెప్తాను ఎలా చేయాలో. చాలామందికి తెలిసే ఉంటుంది, ఇది కొత్తగా చెప్తున్న రెసిపీ ఏం కాదు, అందరికీ తెలిసిందే. బట్ ఏంటంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు. నేను కూడా ఈ మధ్యన ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను కాబట్టి తెలియని వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది, అందుకని చెప్పేసి షేర్ చేస్తున్నాను. నాకు ఒక 3 days నుంచి ఒక కామెంట్ వస్తుంది, ఏమనంటే ప్యాకింగ్ వీడియో చేయమని చెప్పి అడుగుతున్నారండి. ఎవరో సబ్స్క్రైబర్ కేరళ నుంచి అంట. అయితే నేను అలాంటి కామెంట్స్కి రియాక్ట్ అవ్వాలి అని చెప్పేసి అనుకోవట్లేదండి. ఎందుకంటే లాస్ట్ 1 year నుంచి కూడా నన్ను పేరు కూడా చెప్తాను, ఎంఎస్ వ్లాగ్స్ అని ఒక ఛానల్ అమ్మాయే, కాకపోతే వీడియోస్ ఏం లేవు, జస్ట్ నేమ్ మాత్రం అలా ఉంటుంది. తను నన్ను బాగా సతాయించేది, ప్యాకింగ్ వీడియో చెయ్యక్క అని చెప్పేసి సతాయించేది నన్ను బాగా. అయితే నేను సరే ఇన్నిసార్లు అడుగుతుంది కదా అని చెప్పేసి ఒకసారి చేశాను ప్యాకింగ్ వీడియో. చేసిన తర్వాత కూడా ఒక 2 months 3 months అయ్యి మళ్ళీ ప్యాకింగ్ వీడియో చేయమని చెప్తుంది. అయితే నేను ఆమెకి ఇంకా చెప్పేశాను, మీరు అడిగింది అయితే నేను చేయలేను, ఇంకా అడగండి అని చెప్పేసి చెప్పేశాను అనమాట. అప్పటి నుంచి తను అడగట్లేదు. మళ్ళీ రీసెంట్గా వేరే వాళ్ళు ఎవరో కేరళ నుంచి చూస్తున్నాము, సబ్స్క్రైబర్స్ కేరళ నుంచి అండి, అది ఇది అని చెప్పి మాట్లాడితే నాకు ప్యాకింగ్ వీడియో చెయ్యండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నేను జస్ట్ లైక్ కొడుతున్నాను కానీ వాళ్ళకి రిప్లై ఏమీ ఇవ్వట్లేదు అనమాట. ఏం ప్యాకింగ్ వీడియో చేస్తామండి, నేను ఆల్రెడీ మనం షిఫ్ట్ అవుతున్నప్పుడు నేను అంతా కూడా చూపించేశాను, నేను ఎలా ప్యాక్ చేసుకున్నాను, అక్కడి నుంచి మేము ఎలా వచ్చాము, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా సర్దుకున్నాను, అవన్నీ కూడా నేను చూపించేశాను కదా. మళ్ళీ ఇంకా సపరేట్గా నేను ప్యాకింగ్ వీడియో ఏం చేయాలండి, అందుకని చెప్పేసి నేను అసలు మినిమం రిప్లై ఇవ్వట్లేదు. నేను రియాక్ట్ అవ్వాలని కూడా అనుకోవట్లేదండి. ఇంతే, ప్యాకింగ్ వీడియో అయితే నేను చేయలేను. ఒకవేళ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నా. మన ఓల్డ్ వీడియోస్లో చాలా ఉన్నాయండి ప్యాకింగ్ వీడియోస్, అవన్నీ కూడా కావాలి అంటే మీరు చూడండి. ఇంకా నేనైతే చేయలేను అనమాట. ఈరోజు టిఫిన్లోకి టమాటా చట్నీ చేస్తున్నాను అని చెప్పాను కదా. అయితే కొన్ని టమాటాలు పచ్చిమిరపకాయలు తీసుకొని బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి మనం ఉడికించుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లో తీసుకొని జీలకర్ర, చిన్నులపాయలు, ఉప్పు, తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకోండి. నేనైతే ఈరోజు చింతపండు వేయలేదు, నిమ్మరసం పిండుతాను అనమాట. తర్వాత చింతపండు ఈ మధ్య కొంచెం తగ్గించేసాంలేండి వాడటం, ఎప్పుడైనా ఒక్కసారి మాత్రమే వాడుతున్నాను. నిమ్మకాయ రసం పిండేస్తాను అనమాట, పులుపు కోసం. పులుపు ఉంటేనే బాగుంటుంది పచ్చట్లో, అందుకని చెప్పేసి నిమ్మరసం పిండేస్తాను. ఆ తర్వాత కరివేపాకు ఉంటే వేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకోవడమే అనమాట. తాలింపు కావాలంటే వేసుకోవచ్చండి, నేనైతే తాలింపు వేయట్లేదు. ఆల్రెడీ ఆయిల్లోనే వేగినాయి కాబట్టి బాగానే ఉంటుంది, నేనైతే తాలింపు వేయట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే, నేను నిన్నటి వీడియోలోనే చెప్పాను కదా, మిక్సీ జార్కి మూత లేదు అని చెప్పేసి పైన ప్లేట్ పెట్టేసి వేస్తున్నాను అనమాట మిక్సీ. కానీ చాలా భయం వేస్తుంది అనమాట, ఎక్కడ చిందుతుందో, అంతా ఎక్కడ పడిపోయిద్దో అన్నట్టు భయం వేస్తుంది. మా దగ్గర మూతలు లేవండి, లేదంటే తీసేసి పెట్టేసేదాన్ని, ఒకటి వాడేసుకునేదాన్ని. అంటే మా దగ్గర ఉంటాయి కదా, అంతకుముందు మనకి షాప్ ఉండేది కదా, అయితే మూతలు ఉండేవి, కానీ ఇప్పుడు లేవన్నమాట, అయిపోయినాయి. లేదంటే ఒక మూత తీసుకొని ఇంట్లోకి వాడేసుకునేదాన్ని. ఉండట్లేదు కాబట్టి నాకు ఇలా మిక్సీ వేయాలి అంటే భయం వేస్తుంది అనమాట. అక్కడికి చింది పిండి అయితే పిండి, చట్నీ అయితే చట్నీ మిక్సీ మీద పడిపోతుంది. రోజు క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎప్పుడు మిక్సీ వేస్తే అప్పుడు మనం ఎంత జాగ్రత్తగా పట్టుకొని మిక్సీ వేసినా కూడా చింది పడిపోతుంది. పిల్లలకి కొంచెం టేస్ట్ చేయిద్దాము అని చెప్పేసి పెట్టానమాట. చిద్వికి చాలా బాగా నచ్చింది. చైత్ర అక్కడి నుంచి చూస్తూ ఉండింది, నాకు కూడా పెట్టు అని చెప్పేసి. బట్ ఇప్పుడే స్నానం చేసి వచ్చిందనమాట. సరే కొంతసేపు ఆగి పెడతాను అని చెప్పాను. బాగుందండి చట్నీ, మంట లేదు. నేను పచ్చిమిరపకాయలు తక్కువ వేసాను, పిల్లలు తినాలి కదా అని చెప్పేసి. అందుకని చెప్పేసి పిల్లలు కూడా మంట లేకపోతే ఇష్టంగా తింటారు కాబట్టి మంట లేదు, బాగుంది. పిల్లలు ఇద్దరూ తిన్నారు. దోశలు పోసేయి అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. ఇద్దరూ స్నానాలు చేశారు, వచ్చి కూర్చున్నారనమాట. చైత్ర అటు వెళ్ళింది, అంటే మా ఆయన ఉన్నప్పుడు మనతో అంతగా పలకదులేండి, అటువైపే వెళ్తూ ఉంటుంది, అక్కడే ఉండిద్ది అనమాట. అక్కడే మ్యాక్సిమం టైం అంతా మా ఆయన దగ్గరే ఉంటుంది. ఇంకా నేను దోశలు పోసేసాను. ఇవేం దోశలు అంటే, నేను
అంతకుముందు వేసేదాన్ని, మీకు గుర్తుందో లేదో, మల్టీగ్రెయిన్ దోశ అని చెప్పేసి పెసలు రాగులు అవన్నీ వేసి చేస్తాను కదా, ఆ దోశ అనమాట ఇది. పిల్లలిద్దరికీ కూడా చెరొక దోశ పోసిచ్చేసాను. ఫస్ట్ తింటా ఉన్నది మళ్ళీ పోస్తానులే అని చెప్పేసి పోసిస్తున్నాను అనమాట. వాళ్ళు తింటా ఉన్నారు. దోశ కంటే ముందు చట్నీ ఎక్కువ నాకుతున్నారు అనమాట. బాగుంది మా, మంట లేదు బాగుంది బాగా చేసామని చెప్పేసి అంటా ఉన్నారు. పిల్లలు బాగుంది అని అంటే ఎంత బాగుంటుందో అసలు. అంటే నేను ఏమన్నా వండి పెట్టినప్పుడు టేస్ట్ బాగుంది అని చెప్పారనుకోండి, నాకు చాలా తృప్తిగా ఉండిద్ది అనమాట. తర్వాత పిల్లలిద్దరూ అయితే తినేశారండి. చేతిరాకు జల్లేసాను, పౌడర్ రాసి బొట్టు పెట్టేశాను. పిల్లలిద్దరూ రెడీ అయిపోయారు. అయితే రోజు వెళ్ళేటప్పుడు చేతిలో తలలో పూలు పెట్టుకొని వెళ్తుంది కదా, ఈరోజు చెప్తుందనమాట, అమ్మ నాకు ఎక్స్ట్రా ఒక పువ్వు ఇవ్వు, నేను తీసుకెళ్ళి మా టీచర్కి ఇస్తాను అని చెప్పేసి చెప్తా ఉండింది. అంటే వాళ్ళ టీచర్ అడిగారంట, రోజు నువ్వే పెట్టుకున్నావు మాకు తీసుకురావా అన్నట్టు. అంటే వాళ్ళు ఏదో జోక్గా అడుగుంటారు, ఈమె సీరియస్గా తీసేసుకొని నేను వెళ్ళి ఇస్తాను అని చెప్పేసి ఒక ఫ్లవర్ కోసుకొని వచ్చి దగ్గర పెట్టుకుంది. ఏంటి ఎక్స్ట్రా కోసావు, ఎందుకు ఇన్ని కోసావు అని అడిగితే మా టీచర్కి ఇస్తాను అడిగారు అని చెప్పేసి చెప్తా ఉందనమాట. సరే అయితే తీసుకెళ్ళు అని చెప్పాను. అంతలో చిద్వి కూడా, నేను కూడా మా టీచర్కి ఇస్తాను అని చెప్పేసి ఆయన కూడా వెళ్ళి ఒక పువ్వు కోసుకొచ్చుకున్నాడు. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, మబ్బులు పట్టేసి ఉన్నాయి, మరి వర్షం పడిద్దేమో భయం వేస్తుంది, ఈరోజు క్లీనింగ్ వర్క్స్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్పాను కదా. అయితే పొద్దున్నే మబ్బులు పట్టేసినట్టే ఉన్నాయి, వర్షం పడేలాగే ఉంది. కానీ 9 అలా అయ్యేసరికి టైము ఎండ వచ్చేసింది అనమాట. నేను అదే అనుకుంటా ఉన్నా, ఈ ఎండ కొంచెం సాయంత్రం వరకు ఇలానే ఉంటే మంచాలు కొంచెం ఆరుతాయి అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. దుప్పట్లు అంటే ఎలాగో మనం మిషన్లోనే వేస్తాం కాబట్టి ఇలానే ఎండ ఉందనుకోండి, 1-2 గంటల్లో దుప్పట్లు ఆరిపోతాయి. కానీ మంచాలు ఆరవన్నమాట, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి సాయంత్రం వరకు వర్షం పడకుండా ఉంటే బాగుండు, మంచాలు కొంచెం ఆరిపోతాయి అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. మనకి ఈ వర్షాలు పడ్డాయి అంటే ఇంతే అండి, మంచాలు కానీ తర్వాత బట్టలు కానీ తొందరగా ఆరవన్నమాట. ఇంకొకటి, నిన్న ఒక షార్ట్ వీడియో పెట్టానండి నేను. సబ్స్క్రైబర్స్ పిల్లల్ని గుర్తుపట్టి మీ వీడియోస్ మేము చూస్తాము, మేము మీ సబ్స్క్రైబర్స్ అని చెప్పారు అని చెప్పాను కదా. అయితే పిల్లల్నే కాదండి, లాస్ట్ టైం నేను అటువైపు వెళ్తూ ఉంటే, స్కూల్ దగ్గరలో వెళ్తూ ఉంటే నన్ను ఒక సబ్స్క్రైబర్ చూశారంట. అయితే నాకు తర్వాత వేరే వీడియో కింద కామెంట్ పెట్టారు, నేను మిమ్మల్ని చూశాను మీరా కాదా అని డౌట్ వచ్చింది, అదే మాట్లాడదాము అంటే ఏమనుకుంటారో అని చెప్పేసి నేను మాట్లాడలేదు అని చెప్పేసి అన్నారు. అయితే నేను చెప్పాను అనమాట, ఏమైందండి పలకరించాల్సింది, ఏమనుకుంటాను అని చెప్పేసి అన్నాను. అయితే ఒక 4-5 డేస్ తర్వాత మళ్ళీ కనిపించారు నాకు. అప్పుడు నన్ను అడిగారనమాట, మొన్న నేను మీకు కామెంట్ పెట్టాను కదా, నేనే అండి మిమ్మల్ని పలకరించింది, అదే సారీ మీకు కామెంట్ పెట్టింది అని చెప్పేసి మాట్లాడారు. అలా సబ్స్క్రైబర్స్ని కలిసినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో అండి. ఇంకొకటి ఏంటంటే, నాకు డౌట్ అనమాట, ఏమనంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు మీకు షేర్ చేస్తే తెలిసిందా, లేదంటే జనరల్గా మీరు యూట్యూబ్ చూస్తుంటే యూట్యూబ్ సజెస్ట్ చేసిందా అని చెప్పేసి సబ్స్క్రైబర్ని అడిగాను నేను. అడిగితే లేదండి నాకు ఎవరూ తెలియదు, నేను చూస్తూ ఉంటే వీడియోస్ నాకు సజెషన్స్లోనే వచ్చింది మీ ఛానల్, పిల్లల్ని గుర్తుపట్టాను నేను, అందుకని చెప్పేసి. అంటే యూనిఫామ్ ఉంటుంది కదా, సేమ్ వాళ్ళ పిల్లలు కూడా సేమ్ స్కూల్లో చదువుకుంటున్నారు, యూనిఫామ్ చూసి ఇదేంటి మన స్కూల్ లాగా ఉన్నారు అని చెప్పేసి అప్పుడు నేను మీకు కామెంట్ పెట్టానండి, ఏ స్కూల్ అని చెప్పేసి కూడా అడిగారు నన్ను కామెంట్స్లో. బట్ నేను రిప్లై ఇవ్వలేదన్నమాట. అంటే స్కూల్ నేమ్ ఎందుకు మనం రివీల్ చేయడం, యూట్యూబ్లో సేఫ్టీ ఉండదు అని, అంటే మనకు భయం ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేను స్కూల్ నేమ్ అవన్నీ కూడా ఏం చెప్పలేదు, జస్ట్ లైక్ చేసి వదిలేసాను అనమాట. ఆ తర్వాత ఇంకా అవన్నీ కూడా చెప్తా ఉన్నారు, నేను స్కూల్ నేమ్ అడిగాను, మీతో మాట్లాడుతున్నాను కామెంట్స్లో నేనే అని చెప్పేసి సబ్స్క్రైబర్ చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. నిజంగా మనం బయటికి వెళ్ళినప్పుడు కొంతమంది గుర్తుపడుతున్నారు, అది కూడా యూట్యూబ్ ద్వారా. అంటే మనకు తెలిసిన వాళ్ళు ఎలాగో పలకరిస్తాము, కానీ ఓన్లీ యూట్యూబ్ ద్వారానే నన్ను గుర్తుపట్టి అలా పలకరిస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. సబ్స్క్రైబర్ నాతో మాట్లాడినప్పుడు నేను ఫోన్ తీసుకొని వెళ్ళలేదండి. ఫోన్ తీసుకెళ్ళంటే ఒక చిన్న ఫోటోనో లేదంటే ఒక చిన్న వీడియో క్లిప్ అయినా తీసుకునేదాన్ని. అంటే వాళ్ళకి ఇష్టం ఉంటేనే, మనకి ఇష్టం లేకుండా అయితే తీసుకోము కదా. ఒకవేళ వాళ్ళకి ఇష్టం ఉంటే ఒక ఫోటో తీసుకొని మీతో షేర్ చేసేదాన్ని అనమాట. ఫోన్ తీసుకొని వెళ్ళలేదు, ఎందుకంటే మనకు స్కూల్ పక్కనే కదా, మళ్ళీ వెంటనే వచ్చేస్తాను కదా అని చెప్పేసి స్నాక్స్ ఇవ్వడానికి వెళ్ళాను. వెంటనే వచ్చేస్తాను కదా అని చెప్పేసి నేను ఫోన్ తీసుకొని వెళ్ళలేదన్నమాట ఆ రోజు. లేదంటే ఒక వీడియో తీసుకొని మీతో షేర్ చేసేదాన్ని ఒకవేళ వాళ్ళకి ఇష్టం ఉంటే. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సబ్స్క్రైబర్ కన్నా ముందు నాకు చిన్న చిన్న పిల్లలు, ఎంత ఏజ్ ఉంటుంది అంటే 13 years
10 ఇయర్స్ వీళ్ళు ఉంటారు కదా, ఈ పిల్లలు నా దగ్గరకు వచ్చి అక్క మీ వీడియోస్ చూస్తాం అక్క, రోజు చూస్తాం అని చెప్పేసి చెప్పేవాళ్ళు. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి, అంటే చిన్న పిల్లలు చూస్తున్నారు అని అంటే నాకు ఇంకొంచెం ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఎందుకంటే వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు, వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు, వీడియోస్ చూస్తున్నారు అని అంటే నాకు ఇంకొంచెం ఎక్కువ హ్యాపీనెస్ అంటే చిన్న పిల్లలు కదా, వాళ్ళకి జనరల్గా ఎంటర్టైన్మెంట్ ఉంటేనో లేదన్నా ఈ కార్టూన్స్ ఇవి చూస్తారు, కానీ ఈ వ్లాగ్స్ చూడాలంటే చూడరు కదా. కానీ వాళ్ళు రోజు చూస్తారంట, వీడియోస్ బాగుంటాయి అక్క అని చెప్పేసి చెప్పారు. అప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఫస్ట్ మీట్ చేసిన సబ్స్క్రైబర్స్ ఆ చిన్నపిల్లలే అండి. తర్వాత ఇంకొక పెద్ద ఆవిడ, ఇది ఇందాక చెప్పాను కదా, ఆవిడ మీట్ అయ్యారు. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అంటే గుర్తుపడుతున్నారు బయటికి వెళ్ళినప్పుడు అని అంటే ఏదో చిన్న సాధించిన ఫీలింగ్ అనమాట. ఏం లేదు నేను చేసింది, బట్ ఏంటంటే చిన్న హ్యాపీనెస్ అనమాట. పర్లేదు వీడియోస్ వెళ్తున్నాయి, కంటిన్యూ చేయొచ్చు, కష్టం ఎక్కడికి పోదు అనే చిన్న భరోసా అయితే వచ్చింది. తర్వాత క్లీనింగ్ వర్క్ అంతా అయితే అయిపోయిందండి. దుప్పట్లు కానీ, కుర్చీలు కానీ, చేపలు కానీ, మంచాలు కానీ మొత్తం నీట్గా వాష్ చేసేసాము, బయట పెట్టేశాను. ఆ తర్వాత ఇల్లు కూడా ఊడ్చేసాను, మాప్ పెట్టేశానండి. ఫస్ట్ కడిగేశాను. కడిగిన తర్వాత ఏంటంటే మనం అలానే వదిలేసామనుకోండి జారిద్ది అనమాట. నీళ్ళు తడి ఉందనుకోండి తొందరగా డ్రై అవ్వదు మనం ఫ్యాన్ వేసినా కూడా. అందుకని చెప్పేసి మళ్ళీ మాప్ పెట్టాను. మాప్ పెట్టిన తర్వాత ఫ్యాన్లు వేసామనుకోండి కొంచెం తొందరగా ఆరిపోయింది అనమాట. అందుకని చెప్పేసి మాప్ కూడా పెట్టేశాను. ఇంకా పిల్లలకి లంచ్ టైం అయిపోయిందండి. ఇంకా అందుకని చెప్పేసి వంట కూడా స్టార్ట్ చేసేసాను. ఈరోజు బెండకాయ ఫ్రై చేద్దాము అని చెప్పేసి అనుకొని, అంటే ఇంట్లో చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి. సరే ముందు బెండకాయలు వదిలేసామనుకోండి ముదిరిపోతున్నాయి అనమాట. అందుకని చెప్పేసి ఈరోజు బెండకాయ ఫ్రై చేసి రేపు చిక్కుడుకాయ వండొచ్చు కదా అని చెప్పేసి బెండకాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే నేను వాటర్లో వేసి కడిగానండి. నేను ఎప్పుడు వాటర్లో వేసి కడగను, కానీ ఈరోజు ఎందుకన్నా నాకు డస్ట్ ఎక్కువ ఉంది అని చెప్పేసి అనిపించింది. మామూలుగా క్లాత్తో తుడిచేస్తాను నేను, అలా క్లాత్తో తుడిచినా కూడా ఆ డస్ట్ అంతా పోదు అని చెప్పేసి నాకు అనిపించింది. అందుకని చెప్పేసి నీట్గా వాష్ చేశాను. ఇదేంటి వాటర్లో వేసావు అని చెప్పేసి అనకండి, నాకు ఆ డస్ట్ పోకుండా, అంటే చూస్తా తినలేము కదా, డస్ట్ ఉంది అని అంటే మనం చూస్తా తినలేమండి. అందుకని చెప్పేసి వాటర్లో వాష్ చేసిన తర్వాతే కట్ చేశాను. నేను పక్కన స్టవ్ మీద రైస్ పెట్టేశాను, ఇక్కడేమో ఫ్రై పెట్టేశాను. వంట అయితే అయిపోయింది. పిల్లలు కూడా వచ్చేస్తున్నారు అనమాట. వాళ్ళు కింద ఉన్నారు, నాకు తెలిసిపోద్ది అనమాట. ఎందుకంటే పక్కనే స్కూల్ ఉంటుంది కాబట్టి అక్కడ బెల్ మోగింది అని అంటే ఇక్కడ నేను ప్లేట్స్ వాష్ చేసుకోవడం, తర్వాత ఫుడ్ పెట్టేయడం చేస్తూ ఉంటాను. ఈ లోపల వచ్చేస్తారు. అద్దండి వచ్చేసారు. అంతకుముందు నేను పిల్లలకి క్యారేజెస్ పెట్టి పంపించేదాన్నండి అక్కడ ఊళ్ళో ఉన్నప్పుడు. అప్పుడు వాళ్ళు తినే టైంకి చల్లారిపోయేది కదా, ఎంతైనా అన్నం వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి పాపం వేడివేడిగా తింటున్నారు. అంటే వాళ్ళు ఒక 1 అవర్లో వాళ్ళు వస్తారు అనుకున్నప్పుడు వంట స్టార్ట్ చేస్తానన్నమాట. వాళ్ళు వచ్చే టైంకి, ఎందుకంటే 1 అవర్ పట్టదు, కానీ మనం వీడియోస్ అవి తీసుకుంటూ చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పట్టిద్ది అనమాట. వాళ్ళు వచ్చే లోపల వంట అయితే కంప్లీట్ చేసేస్తాను. కొంచెం వేడివేడిగా తింటున్నారనమాట హ్యాపీగా. క్లీనింగ్ వర్క్ ఇంకా ఉందండి. అంటే ఇంట్లో అంతా చేసేసావు కదక్క ఇంకేముంది అని అంటే పూజ గది దాకా నేను వెళ్ళలేదు. పూజ సామాన్ అవి క్లీన్ చేసుకోవాలి, దేవుడు ఫోటోలకి బొట్లు పెట్టాలి. ఇది లంచ్ టైం అంటే మధ్యాహ్నం అయిపోయింది. ఇప్పుడు అవన్నీ కదిలించకూడదు కాబట్టి నేను ఈవినింగ్ కానీ లేదంటే రేపు మార్నింగ్ కానీ చేసుకుంటాను. పిల్లలకి అన్నం పెట్టిన తర్వాత నేను కూడా తినేసాను. ఇవాళకి ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుస్తా. బాయ్.